మన సబ్స్క్రైబర్లో చాలామందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందండి. వారి కోసమే మనం ఏఐ టూల్స్ తెలుగు అనే ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం. ఈ ఛానల్లో అన్నీ కూడా ఏఐ టూల్స్ సంబంధించిన వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాం. ఎవరికైతే లేటెస్ట్ ఏఐ టూల్స్ వీడియోస్ కావాలో మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకి చాట్ జీపీటీ గుర్తుకొస్తుంది. అయితే చాట్ జీపీటీ అనేది వేరే దేశానికి చెందిన ఒక ఏఐ అసిస్టెంట్. కాకపోతే మన దేశానికి చెందిన ఒక కంపెనీ వాళ్ళు చాట్ జీపీటీకి పోటీగా ఒక కొత్త ఏఐ అసిస్టెంట్ని తీసుకొచ్చారు. దాని పేరే క్యూఎక్స్ ల్యాబ్ ఏఐ. ఈ ఏఐ టూల్ని మనం టెస్ట్ చేసామండి. ఇది ఉచితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ లాగానే చాట్ జీపీటీ ఎలాగైతే మీరు ఇన్పుట్ ప్రాంప్ట్స్ ఇస్తారో దానికి ఒక పర్టికులర్ టాపిక్ సంబంధించిన ఏది అడిగినా మీకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. దీన్ని మనం తెలుగులో కూడా యూజ్ చేయొచ్చండి. సో ఈ క్యూఎక్స్ ల్యాబ్ ఏఐని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఉచితంగా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. చాట్ జీపీటీకి పోటీగా ఇండియన్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన చాట్ బోర్డ్ పేరే ఆస్క్ క్యూఎక్స్ అండి. దీనికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ బ్రౌజర్లో askqx.qxlabaa.com అని టైప్ చేయాలి. అప్పుడు మీకు వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదంటే మీ ఈమెయిల్ ఐడిని ఇచ్చి కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసి మీ డైరెక్ట్గా మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీ పేరు, మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇచ్చి మీకు ఒక ఓటీపీ వస్తుంది. అలాగైనా మీరు అకౌంట్లోకి సైన్ అప్ అవ్వచ్చు. నెక్స్ట్ మీరు అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుందండి. ఫస్ట్ అయితే నేను మీకు కొన్ని ఎలా ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, దీంట్లో ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వచ్చు అని చెప్తాను. ప్రాంప్ట్స్ అనేవి నేనైతే కొంత టైం అయితే దీని మీద టెస్ట్ చేశానండి. కొన్ని డీటెయిల్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాయి, కొన్ని అయితే కొంచెం టైం పడుతుంది. మీకు ఫస్ట్ ఏం అడుగుతుందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు అడిగే చార్ట్ అనేది క్రియేటివా, స్టాండర్డా, ప్రొఫెషనల్లా అడుగుతుంది. స్టాండర్డ్, ప్రొఫెషనల్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. క్రియేటివ్కి వెళ్ళాలంటే మాత్రం వీళ్ళు అప్గ్రేడ్ అడుగుతుంది. సో మనకి స్టాండర్డ్లో పెట్టుకుని మీరు ఏమైనా అడగాల్సిన క్వశ్చన్స్ అడగండి. ఇక్కడ ఇనీషియల్గా ఉన్న ప్రాంప్ట్స్ అయితే మీకు చెప్తాను. రివీల్ సీక్రెట్స్ టాలెంట్, ఒకసారి దాన్ని మనం అడిగితే ఈ ఏఐ టూల్ ఏమన్నా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయనేది మనం అడుగుతుంది. సో ఉదాహరణకి వాట్ కైండ్ ఆఫ్ హాబీస్, యాక్టివిటీస్ యువర్ ప్యాషనేట్ అబౌట్ అని అడిగితే దీనికి సంబంధించి నాకైతే ఏమీ లేదు, కానీ మీరు అడిగిన దాని గురించి ఏమన్నా ఇస్తే కనుక నేను హెల్ప్ చేస్తానని చెప్పింది. సో మనం స్టార్ట్ చేద్దాం. దీన్ని కొన్ని ఇనీషియల్గా చిన్న చేద్దాం. 5 + 67 ఏంటి అని అడిగాను. 72 అని అడిగింది. ఇప్పుడు మనం కొంచెం మల్టిప్లికేషన్ ఇద్దాం. 9 × 456. సో 4104. సో అర్థమెటిక్నే కాదు, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుందండి. ఇలాగ కొన్ని టాస్క్స్ అయితే మనం టెస్ట్ చేద్దాం. దీంట్లో నేను కొన్ని రాసుకున్నాను ఏమేమి టెస్ట్ చేద్దామని. ఒక ఆర్టికల్ రాయమని అడుగుదాం. ఇండియాలో 2050 సంవత్సరానికి ఏఐ ఎలా ఉంటుందనేది ఇంకో క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఆర్టికల్ జనరేషన్కి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. ఇదే మనం చాట్ జీపీటీలో అనుకోండి ఇమ్మీడియట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా. యాజ్ ఫర్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా హస్ ట్రాన్స్ఫార్మ్ సిగ్నిఫికెంట్లీ డ్రైవెన్ బై ద ట్రిమెండస్ అడ్వాన్స్మెంట్స్ విత్ ఏఐ పవర్డ్ హెల్త్ కేర్, స్మార్ట్ సిటీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సెక్టర్స్, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. ఇందులో ఉన్న మంచి విషయం ఏంటంటే ఆస్క్ యూఎక్స్లో ఈ రిలేటివ్ టాపిక్స్కి ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అడగమని చెప్పి ఇక్కడే సజెషన్స్ ఇస్తుంది. ఇది మనకి చాట్ జీపీటీలో కనిపించదు. ఇది దీంట్లో ఉన్న ప్రత్యేకత అనుకోవచ్చు. దానికి ఇందులోనే మనకి వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఇంకా అడిషనల్గా డీటెయిల్స్ అడగమని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఇచ్చింది. ఇంటెలిజెంట్ వేస్ట్ కలెక్షన్, ఆప్టిమల్ రూట్ మ్యాపింగ్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, రీసైక్లింగ్, సార్టింగ్, ఇలాగ మంచి కంటెంట్, ఎక్కువ కంటెంటే జనరేట్ చేస్తుంది. దానికి
అడిషనల్ పాయింట్స్ కూడా జస్ట్ దాని సజెషన్స్ అడిగితే ఇస్తుంది. ఇది ఫాస్ట్‌గా రెస్పాన్స్ ఇవ్వడానికి ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఏఐ టూల్‌లో. నెక్స్ట్ ఇంకొక సమ్మరైజ్ టాపిక్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఉదాహరణకి నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. సో, ఇప్పుడైతే నేను ఒక టాపిక్ ఇచ్చి దీన్ని సమ్మరైజ్ ది అబోవ్ ఆర్టికల్ అని చెప్పి ఇచ్చాను. సో, మనకి ఏదైతే ఎక్కువ కంటెంట్ వచ్చిందో దాన్నైతే ఇన్‌స్టాంట్‌గా సమ్మరైజ్ చేసేసింది. సో, సమ్మరైజ్ కూడా ఇస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2000 వర్డ్స్ కన్నా ఎక్కువ మనకి ఇన్‌పుట్ ఇస్తే ఇది ఇన్‌పుట్ తీసుకోవట్లేదు. దీనికి ఒక చిన్న లిమిటేషన్ అయితే ఉందండి. ఇమ్మీడియేట్‌గా అసలు ఇన్‌పుటే తీసుకోవట్లేదు. మనం దానికి తగ్గ చిన్న పారాగ్రాఫ్స్ ఇస్తేనే మనకి ఇన్‌పుట్ అనేది తీసుకుంది. సో, మీరు ఇన్‌పుట్ ఇచ్చేటప్పుడు ఇదొకటి గమనించండి. ఇప్పుడు ఇంకొక ఫీచర్ కూడా టెస్ట్ చేద్దాం. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి వి వస్ టాకింగ్ ఇంపార్టెన్స్, అవేర్స్, ఇంక్రీజింగ్ ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం అని చెప్పేసి ఇప్పుడు ఈ సెంటెన్స్‌ని మనకు కరెక్ట్ చేసి ఇవ్వాలి. సో, చూసారుగా ఇమ్మీడియేట్‌గా ఇందులో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ బౌట్ అనే దాన్ని అబౌట్ అని, ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేది ఫుల్‌గా తప్పిచ్చింది. ఇక్కడ వార్మింగ్ అని కరెక్ట్‌గా ఇచ్చింది. సో, ఇక్కడ ఇచ్చిన దానికి తప్పులనైతే కరెక్ట్ చేస్తుంది. ఇది కూడా ఫీచర్ బానే పనిచేస్తుంది. ఫాస్ట్‌గానే రెస్పాన్స్ ఉంది. నెక్స్ట్ కోడింగ్ సంబంధించి ఒక బేసిక్ క్వెషన్ ఒకటి అడుగుదాం. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ సంబంధించి పైథాన్ కోడ్ అయితే ఇచ్చింది. సో, ఇది కూడా రెస్పాన్స్ అనేది ఫాస్ట్‌గానే ఉంది. మనకి ప్రోగ్రామింగ్ పరంగా కూడా. మీరు కూడా ఈ ఈ టూల్ యూజ్ చేసేటప్పుడు ఇటువంటివి కూడా టెస్ట్ చేయండి. మీకు ఎంత ఫాస్ట్‌గా రెస్పాన్స్ వస్తుందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇక మేజర్‌గా ఇందులో మనం టెస్ట్ చేయాల్సింది లేటెస్ట్ న్యూస్ ఏమైనా చెప్తుందా? ఉదాహరణకి ఇక్కడైతే మనకి అక్టోబర్ 2023 వరకే దీని డేటాబేస్ అనేది అప్డేట్ అయితే ఉందని చెప్తుంది. చాట్‌జీపీటీ కన్నా కొంచెం అప్డేటెడే. కాకపోతే ఏంటంటే డైరెక్ట్‌గా నెట్ కనెక్టివిటీతో మాత్రం ఇది పనిచేయట్లేదు. ఎగ్జిస్టింగ్ డేటాబేస్‌తోనే ఇది వర్క్ అవుతుంది. సో, అక్టోబర్ 2023 లోపులోనే మీరు ఏదైనా క్వెషన్స్ అడగొచ్చు. దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే మీకు చెప్తుంది. ఇప్పుడు ఒక జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వెషన్ అడుగుదాం. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అడిగాను. సో, పీకాక్ కరెక్ట్‌గానే సమాధానం చెప్పింది. బిగ్గెస్ట్ యానిమల్ ఆన్ ది ఎర్త్ ద బ్లూ వేల్ ఇలా కరెక్ట్‌గానే చెప్తుంది. సో, జనరల్ నాలెడ్జ్ సంబంధించి దీనికి ఎగ్జిస్టింగ్ డేటా వరకు అయితే కరెక్ట్‌గానే ఆన్సర్ చేస్తుంది. కాకపోతే లైవ్‌లో ఏమన్నా సమాధానం అయితే మాత్రం అది చెక్ చేసుకోండి. ఎందుకంటే అది అక్టోబర్ 2023 ముందు వరకు మాత్రమే సమాధానం చెప్పగలుగుతుంది. మన ఆస్క్ యూఎక్స్ ఏఐ టూల్‌లో టిక్ టాక్ టో గేమ్ కూడా ఆడొచ్చు. మన చిన్నప్పుడు ఆడేవాళ్ళం గదా! ఒక పర్టిక్యులర్ వెర్టికల్‌గా గాని, హారిజాంటల్‌గా గాని, మిడిల్ గాని ఒక లైన్ కంప్లీట్ చేస్తే ఎవరు ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇప్పుడు మనకి 1-9 కాలమ్స్‌లో మన గేమ్ ఆడొచ్చు. ఉదాహరణకి నేను స్టార్ట్ చేస్తున్నాను. 1 అని ఇచ్చాను. సో, 1 ఎక్స్ అని ఫిల్ అయింది. ఇప్పుడు కంప్యూటర్ ఏం ఆడిందంటే 5 ప్లేస్‌లో పెట్టింది. సో, నేను 4 అని ఇస్తున్నాను. మీరు గమనించండి ఇక్కడ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు నాకు 4 ప్లేస్‌లో రావాలి. సో, 1 ప్లేస్‌లో ఎక్స్ వచ్చింది. 4 ప్లేస్‌లో ఎక్స్ వచ్చింది. కంప్యూటర్ వచ్చి 3లో ఇచ్చింది. సో, మనం 7 ప్లేస్‌లో ఇస్తే గనక గేమ్ నెగ్గేసినట్టు. గుడ్ చాయిస్. నేను గేమ్ నెగ్గేసాను. ఇలాగ టిక్ టాక్ గేమ్ అయితే మనం ఈ ఆస్క్ యూఎక్స్‌లో అడగొచ్చు టైమ్ పాస్‌కి. కొన్ని సార్లు ఏమవుతుంది చిన్న మిస్టేక్ చేసింది. నిన్న నిన్న నేను టెస్ట్ చేసినప్పుడు ఒకసారైతే నేను నెగ్గేసినా అయితే కూడా అది నెగ్గలేనట్టు చెప్పింది. బట్ నువ్వు తప్పు చేసావంటే కరెక్ట్ చేసుకుంది. సో, మీరు ఇన్‌పుట్స్ కూడా వచ్చి ఇన్ కేస్ తప్పు చేస్తే గనక అది దాన్ని కరెక్ట్ కూడా చేసుకుంటుంది. ఇక చివరగా మన ఇది ఇన్‌పుట్స్ తెలుగులో కూడా తీసుకుంటుంది. అది కూడా మనం టెస్ట్ చేద్దాం. తెలుగులో కొత్త కవిత రాయి అని చెప్పి నేను ఒక ఇన్‌పుట్ ఇచ్చాను. అందరికీ ప్రతిభ, ప్రగతి, సంతోషం అందించి అన్ని కళాకారులకు మెరుగుపరిచిన సాంప్రదాయం. అందరికీ ప్రామాణిక మరియు ఆనందంగా ఉండడానికి ప్రోత్సహించే ప్రతిభలతో కూడిన సాంప్రదాయం. మీరు చెప్పిన అన్ని కథల్లో, పద్యాల్లో సో, ఇది కవిత అంటే ప్రాసలో రాయలేదు గానీ, వివరిస్తూ అయితే రాసింది. కొంచెం అయితే ఇది ఇంకా ఆప్టిమైజేషన్ చేయాలి. ఇప్పుడు ఇదే మనం రైట్ ఎ న్యూ పోయెమ్ అబౌట్ లవ్ అని చెప్పి ఇచ్చాననుకోండి
ఇది చూడండి. 'లవ్ ఈజ్ ఫ్లేమర్ దెన్ నెవర్ డైస్ ఎ లైట్ దట్ షైన్స్ ఇన్ డార్కెస్ట్ స్కైస్' ఇంత ప్రాసలో ఇస్తుంది. రైమింగ్ రిథమిక్‌గా. కానీ తెలుగులో వచ్చేసరికి ఏంటంటే అంత ఆప్టిమైజ్ చేయలేదు. తెలుగు భాషలో ఇది ఇన్‌పుట్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంగ్లీష్ ఇచ్చినంత ఎఫెక్టివ్ కవితల్లాంటివి ఇవ్వట్లేదు. జనరల్ క్వెషన్స్ అయితే మాత్రం ఇన్‌పుట్స్ ఇస్తే దానికి అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. ఆప్టిమైజేషన్ పరంగా అయితే. ఇవి మనం జనరల్‌గా సెర్చ్ చేసే ఫీచర్స్ వరకైతే నేను టెస్ట్ చేశాను. ఇంకొన్ని టెస్ట్ చేద్దాం. న్యూ చాట్‌లోకెళ్తే డైరెక్ట్‌గా ఇక్కడ ఇన్‌పుట్స్ ఇస్తుంది. ఉదాహరణకి రైట్ ఇన్‌స్టాగ్రామ్ బయో అని ఇన్‌పుట్ ఇచ్చామంటే ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎటువంటి బయో పెట్టాలో అది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. ఇందులో మీకు నచ్చిన బయో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకొన్ని ఇన్‌పుట్ చేద్దాం. ఇక్కడ మీకు జనరేట్ అవుతుంది కదా! గివ్ మీ ఏ రిడిల్. ఒక రిడిల్ టు సాల్వ్ అంటే చిన్న పజిల్ లాంటిది అడుగుతుంది. ఐ స్పీక్ వితౌట్ ఎ మౌత్ అండ్ హియర్స్ విత్ ఇయర్స్. ఐ హావ్ నో బాడీ బట్ ఐ కమ్ అలాయ్ విత్ విండ్. ఇదొక పొడుపు కథ. మనం దానికి సమాధానాలు చెప్తాం. ఒకసారి దీనికి సంబంధించి శాండ్ అని ఇద్దాం. సో, మనకు అడిగిన పొడుపు కథలు ఇలా పొడుపు కథల్లో మనం ఆడి చిన్న మన నాలెడ్జ్‌ని పెంచుకోవచ్చు. లేకపోతే మనం టైమ్ పాస్ అని చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ న్యూ చాట్‌లోకెళ్తే ఇక్కడ ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్స్ అంటే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇమ్మీడియేట్‌గా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ రైట్ ఏ బీట్ పోయెమ్. సింగ్ హ్యాపీ సాంగ్. రైట్ థాంక్ యూ. రీడ్ బెడ్ టైమ్ స్టోరీ. డిస్క్రైబ్ డ్రీమ్. డిస్కస్ ఫేవరెట్ మిత్. రివీల్ సీక్రెట్ టాలెంట్. చాట్ అబౌట్ మ్యాజిక్. మ్యాజిక్ ట్రిక్. గివ్ మీ ఏ మ్యాజిక్ ట్రిక్. సో, మనకి కొన్ని మ్యాజిక్ ట్రిక్‌లు అడిగినా కూడా దాని మ్యాజిక్ ట్రిక్ అయితే స్టెప్ బై స్టెప్‌గా ఏ మ్యాజిక్ ట్రిక్ ఎలా చేయాలో కూడా చెప్తుంది. ఇవి కొన్ని ఆస్క్ యూఎక్స్‌లో ఎలా వర్క్ చేస్తుంది, దీని ఇంటర్ఫేస్ గురించి అయింది. ఫాస్ట్‌గానే వర్క్ చేస్తుంది. కొన్ని విషయాల్లో అయితే చాలా ఫాస్ట్‌గా వస్తుంది. కొన్ని ఆర్టికల్స్ అటువంటివి క్రియేట్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. మన తెలుగు భాషలో ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు ఇస్తుంది కానీ దాంట్లో కూడా టైం తీసుకుంటుంది. ఓవరాల్‌గా అయితే మీకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంటుంది. ఈ ఆస్క్ యూఎక్స్ అకౌంట్ అనేది ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చాట్‌జీపీటీకి ఆల్టర్‌నేట్‌గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play dead and I stay dead, baby,